జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని ఏడుచెర్లపల్లి పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ సెక్రటరీ ఆశా కార్యకర్తలు అంగన్వాడీ టీచర్స్ ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఆదినారాయణ, ఉప సర్పంచ్ నరసింహారావు, మాజీ ఎంపీటీసీ గ్రామస్తులు పాల్గొనడం జరిగింది. ఆయన పాఠశాల విద్య, ప్రాథమిక విద్య రాజ్కోట్లో చదివారు. ఆ చదివిన తర్వాత అలా చేసిన తర్వాత ఆయన బారిస్టర్ చదవడానికి ఇంగ్లాండ్ వెళ్తాడు. ఇంగ్లాండ్ వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక కేసు మీద ఆఫ్రికా వెళ్తాడు. ఆఫ్రికా వెళ్ళి వచ్చిన తర్వాత మన ఇండియా సిచ్యువేషన్ చూస్తే చాలా దారుణంగా ఉంటుంది అన్న. బ్రిటిష్ వాడు అమానీయమైన వివక్షత, పక్షపాతము, దోపిడీ, దౌర్జన్యము ఇలా మనల్ని దోపిడీ చేస్తూ ఉంటారు, పరిపాలన చేస్తూ ఉంటారు. అలాంటి దోపిడీని మనం వాడి దగ్గర ఆయుధాలు ఉంటాయి, మన దగ్గర ఆయుధం అనేది ఉండదు. ఆయన ఏమంటుందో రెండు మార్గలు ఇస్తుంది. సత్యం ఆయన ఒక దేశంతో ఇంకో దేశంతో పర్వాణితో యుద్ధం చేయాలంటే మన దగ్గర ఆయుధం కావాలి. ఆయుధం లేకపోతే మనం ఏమి చేయలేము. అలాంటిది ఆ సత్యం అనే ఆ రెండు మార్గాలను ఉపయోగించుకొని ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి తన వెంట నడిచేలా చేశారు. రెండో ప్రపంచ యుద్ధం జరుగుతుంది. అప్పుడు వాళ్ళు కూడా భయపడిపోయారు. పడిపోయిపోయి భారతదేశంలో ఇంతటి శక్తి ఉందా అనే శక్తిని వాళ్ళు గుర్తించగలిగారు. అప్పుడు జర్మనీ పేరు చెప్తేనే హిట్లర్ అనే వారు వ్యక్తులు లేవు. ఆయన రెండో ప్రపంచ యుద్ధంలో ఆయన చనిపోయారు. వీళ్ళు కూడా రెండవ ప్రపంచ యుద్ధం నుంచి బ్రిటిష్ వాళ్ళు గుర్తించేసి మన దేశంలో సుభాష్ చంద్రబోస్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆయనే అవ్వాలి మన దేశానికి. కానీ కొన్ని రాజకీయ శక్తుల వల్ల ఆయన అవ్వలేదు. కానీ ఆయన మార్గం విమానం చనిపోయారు. చాలా చేశారు. కానీ అలాంటి దేశానికి మన ప్రభుత్వం వచ్చింది ఆగస్టు 2019 మనకు మొట్టమొదటిగా ఈ నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్. అలా ప్రైమ్ మినిస్టర్ అయ్యి మన దేశం అభివృద్ధిలో ముందుకు వెళ్ళవలసిన